Hi, hello everyone. Welcome to RDO for latest updates of degree online admissions. ఐఎమ్ దేవేందర్. మన ఛానల్లో డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించి ప్రతిరోజు అప్డేట్ అయిన విషయాలను ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో మీకు టీఎస్బి టీఈటీ అండ్ టాస్ స్టూడెంట్స్కి దోస్త్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తాను. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరైతే దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్ చేయాలని అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ తప్పనిసరిగా మొబైల్తో లింక్ అయి ఉండాలి. ఒకవేళ లింక్ కాకపోయినట్లయితే దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ కానీ పోస్ట్ ఆఫీస్ సెంటర్ కానీ వెళ్ళి లింక్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు మీరు పోస్ట్ ఆఫీస్ లేదా మీ సేవ సెంటర్లో చేయట్లేదు అనుకుంటే దగ్గరలో ఉన్న దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. హెల్ప్ లైన్ సెంటర్స్ పైన నేను ఒక వీడియో చేశాను, దాన్ని మీరు చూడడానికి ట్రై చేయండి. దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ మీరు ఏం చేయాలి, బయోమెట్రిక్ అండ్ మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్ నెంబర్ దోస్త్ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా యాక్టివ్గా ఉండేలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్కు తెలియజేయబడుతుంది. అందుకని మీ మొబైల్ నెంబర్ని యాక్టివ్గా ఉంచుకోండి. మనకి ఓపెన్ కేటగిరీలో ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వారితో పాటుగా ఎస్బీ టెట్ అంటే డిప్లొమా కోర్సులు చేసిన వారు ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను తెలియజేస్తాను. నౌ యూ కెన్ సీ హియర్, దిస్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ దోస్త్. నౌ ఫస్ట్ వన్ సీ హియర్, మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫీ పేమెంట్, థర్డ్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. నౌ యువర్స్ application will start. See, candidate pre-registration, all fields are mandatory. ప్రతి ఫీల్డ్ని కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీకు ఇక్కడ ఒకటి గమనిక ఇచ్చారు, ఎస్బీటెట్ స్టూడెంట్స్ అంటే బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డిప్లొమా కోర్సెస్ చేసిన వారు ప్లీజ్ రిజిస్టర్ బై సెలెక్టింగ్ అదర్ బోర్డ్ ఆప్షన్. మనకి అదర్ బోర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. మనం ఏం చేయాలి, మనం చూడండి, క్వాలిఫైయింగ్ బోర్డు వచ్చేసి మనం ఏం చేద్దాం, అదర్ బోర్డులో సెలెక్ట్ చేద్దాం. ఎందుకంటే మనం ఎస్బీటెట్ కోవచ్చు, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్అవుట్. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ ఏంటి, మీరు 2020 అయితే 2020 మెన్షన్ చేయండి. ఒకవేళ 16 కావచ్చు, 17 కావచ్చు, మీరు ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ని మెన్షన్ చేయండి. నేనేం చేస్తున్నాను, 2020 మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదర్ బోర్డ్, మరి మీరు ఏ బోర్డులో పాస్ అయ్యారు చూడండి. ఒకవేళ మీరు ఎస్బీటెట్ అయితే ఎస్బీటెట్ని క్లిక్ చేయండి. లేదు నేను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పాస్ అయ్యాను అనుకుంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఈ మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయి ఉన్నది మాత్రమే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ నేమ్, మీ పేరు కూడా మీ ఇంటర్ మెమోలో ఏ విధంగా ఉందో అలాగే టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్, మేల్ ఆర్ ఫీమేల్. ఇప్పుడు మేల్ అయితే మేల్ మీద క్లిక్ చేయండి, ఫీమేల్ అయితే ఫీమేల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి, ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, డిక్లరేషన్ పైన క్లిక్ చేయాలి. డిక్లరేషన్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఐ హియర్ బై స్టేట్ దట్ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ ఇన్ అథెంటికేటింగ్ మై సెల్ఫ్ విత్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్. నేను ఆ ఆధార్ డీటెయిల్స్ తెలపడానికి సమ్మతి చేస్తున్నాను. అండ్ ఆల్సో ఓటీపీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆధార్ యొక్క ప్రామాణిక వ్యవస్థకు నా ఆధార్ ఇవ్వడంలో నాకు అభ్యంతరం లేదని సమ్మతి తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీరు చేశాక నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎంటర్ క్యాప్చా. ఇక్కడ మీరు ఏం చేయాలి, క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ 32 నెక్స్ట్ ఇయర్ AB6.
మీకు ఏదైతే క్యాప్చా డిస్ప్లే అవుతుందో ఆ క్యాప్చాని ఏం చేయాలి, మనమి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ పైన క్లిక్ చేయాలి. మీరు ఏం చేయాలి, క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా ఫాదర్ నేమ్, జెండర్, స్టూడెంట్ నేమ్, మొబైల్ నెంబర్, క్యాండిడేట్ ఆధార్, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్, ప్రతి డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాలి. మీకు మీ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవ్వవు. డైరెక్ట్ మీరు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నౌ యూ కెన్ క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్. దానిపైన క్లిక్ చేయండి. మీకు క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్. మీరు క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ పైన క్లిక్ చేయగానే మీకు ఎంటర్ ద ఓటీపీ రిసీవ్డ్ ఆన్ ద మొబైల్ అని చూపిస్తుంది. మీరు ఏం చేయాలి, మీ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రూపంలో వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేశాక మీరు ఏం చేయాలి, వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఓటీపీ వ్యాలిడేషన్ కంప్లీట్ అయిపోయాక మీకు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని అడుగుతుంది. ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ఇప్పుడే పేమెంట్ చేయాలి అనుకుంటే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. లేదు నేను తర్వాత పేమెంట్ చేస్తాను అనుకుంటే మాత్రం పేమెంట్ లాటర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ కూడా అపేర్ అవుతాయి. మీ దోస్త్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, అప్లికేషన్ ఫీ 200 రూపీస్ జనరేట్ అవుతుంది. మీరు టీ వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, లేదా బిల్ డెస్క్ ద్వారా చేయొచ్చు, లేదా ఆటమ్ ద్వారా చేయొచ్చు. బిల్ డెస్క్ అయితే మీకు ఆన్లైన్ పేమెంట్, దట్ ఈస్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. టీ వ్యాలెట్ మీన్స్ దిస్ ఇస్ ద అఫీషియల్ యాప్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్. మీరు ఏం చేయాలి, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేశాక మీ యొక్క పేమెంట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా డబుల్ క్లిక్ చేయకండి, లేదా రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయకండి, బ్యాక్ బటన్ క్లిక్ చేయకండి. ఎందుకంటే పేమెంట్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. 200 రూపీస్ పే చేస్తున్నప్పుడు మీ పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మీకు ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని మీకు ఎస్ఎంఎస్ చూపబడుతుంది. యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ ట్రాన్సాక్షన్ ఐడి. మీకు ఎప్పుడైతే పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మీకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాగానే మీకు దోస్త్ ఐడితో పాటుగా పిన్ మీ మొబైల్కి ఎస్ఎంఎస్ చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పిన్ వచ్చేసి 6 డిజిట్స్ ఉంటాయి. ఈ 6 డిజిట్స్లో ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ ఉంటాయి. అంటే గుర్తుపెట్టుకోండి, లెటర్స్ అండ్ నెంబర్స్ కాంబినేషన్. ఆల్ఫా న్యూమరిక్ మీన్స్ దేర్ విల్ బి ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్, దట్ ఈస్ 6 డిజిట్. గుర్తుపెట్టుకోండి, ఈ దోస్త్ ఐడితో పాటుగా పిన్ని మీరు ఎవరికి చెప్పకండి. ఒకవేళ చెప్పినట్లయితే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ వారు చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. You have to keep the details are confidentially. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షన్ ఐడితో పాటుగా నెక్స్ట్ ఏం చేయాలి, మీకు దోస్త్ ఐడి అండ్ పిన్ జనరేట్ అయ్యాక ప్లీజ్ క్లిక్ ఇయర్ టు లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్లో మీరు ఏం చేయాలి, లాగిన్ కావాలి. ఈ లాగిన్ పైన క్లిక్ చేయాలంటే దోస్త్ ఐడి మరియు పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనకి క్యాండిడేట్ లాగిన్ మెనూ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ వన్ హోమ్, నెక్స్ట్ వన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ, థర్డ్ వన్ వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్ ఎడిట్. అంటే మీరు ఏమైనా ఎంట్రీ చేశాక మిస్టేక్ అయితే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వెబ్ ఆప్షన్. వెబ్ ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ప్రింట్ అప్లికేషన్ డీటెయిల్స్ ప్రింట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, లాగౌట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ మీరు ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే మీ అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేశాక వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయాక లాగౌట్ చేయడం మర్చిపోకండి. తప్పనిసరిగా లాగౌట్ చేయాలి. ఫస్ట్ ఐ విల్ షో యువర్
అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ. చూడండి, అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ మీకు ఆటోమేటిక్గా నేమ్, జెండర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నాను, మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయండి. సైజ్ వచ్చేసి 100 KB కంటే తక్కువగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఆధార్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ సైజ్, దట్ మీన్స్ 100 KB కంటే తక్కువగా ఉండాలి. 100 KB కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఎట్టి పరిస్థితిలో అప్లోడ్ అవ్వదు. నెక్స్ట్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఆటోమేటికలీ జనరేట్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఆల్సో. నెక్స్ట్ యూ కెన్ సీ ఆల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ క్వాలిఫైయింగ్ బోర్డ్, ఇక్కడ మీ యొక్క క్వాలిఫైయింగ్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా చూడండి, బోర్డ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అంటే మీరు ఇంటర్మీడియట్ ఏ విధంగా పాస్ అయ్యారో మీకు ఒకటి జనరేట్ అయిన మెమో ఉంటుంది కదా, అది ఒరిజినల్ కావచ్చు, ఇంటర్నెట్ స్కాన్ మెమో కావచ్చు. ఆ మెమోని ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కోర్స్, మీరు ఏ కోర్స్ అయితే చదివారో ఆ కోర్స్ని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్ తన ప్రజెంట్ అడ్రస్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే వారి యొక్క హౌస్ నెంబర్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, విలేజ్. ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే పక్కనే ఉన్న మార్క్ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. అండ్ ఆల్సో యూ కెన్ ఫిల్ ద అప్రోప్రియేట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు క్వాలిఫైయింగ్ బోర్డ్ పైన క్లిక్ చేయాలి. ఆల్రెడీ మీకు వస్తుంది ఏంటి, యువర్ ఎస్బిటెట్ అయితే ఎస్బిటెట్, లేదంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. నెక్స్ట్ ఏం చేయాలి, మీ కోర్సు, మరి మీరు ఓపెన్ కేటగిరీలో అయితే ఏ కోర్స్ చదివారు, సిఈసి, ఎంపీసీ, ఈ విధంగా మీకు యొక్క కోర్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. డిప్లొమా అయితే డిప్లొమా కోర్స్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ సెక్యూర్డ్, మీకు మ్యాక్సిమం మార్క్స్ రైట్ సైడ్ ఫిల్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ని లెఫ్ట్లో ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ డేట్, మీరు ఏ కాలేజీలో చదివారో ఆ కాలేజ్ నేమ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ లాంగ్వేజ్ పర్సంటేజెస్, దట్ మీన్స్ ఇంగ్లీష్ అలాంగ్ విత్ యువర్ సబ్జెక్ట్ సెకండ్ లాంగ్వేజ్, విచ్ మీన్స్ మేబీ తెలుగు, సాంస్క్రిట్, హిందీ, మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఉంటాయో మీకు టాప్ 2 లాంగ్వేజెస్, ఆ లాంగ్వేజ్ పర్సంటేజ్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ పర్సంటేజ్, అంటే మీరు మిగిలిన గ్రూప్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాగా, మీరు సిఈసి అయితే మీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ గ్రూప్ని రైట్ సైడ్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు పైన 2 లాంగ్వేజ్ పర్సంటేజ్ అండ్ గ్రూప్ పర్సంటేజ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా పర్సంటేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ పాస్ ఐడి గుర్తున్నట్లయితే ఎంటర్ చేయండి, లేకపోయినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీరు ఇంటర్ తెలుగులో చదివారా, ఇంగ్లీష్ మీడియంలో చదివారా, ఏ మీడియంలో చదివినట్లయితే ఆ మీడియంని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్, ఇంటర్ యొక్క సెకండ్ లాంగ్వేజ్ తెలుగునా, హిందీనా, సాంస్క్రిటా, అది మీరు ఎంటర్ చేయండి. ఇన్ ద సేమ్ వే 10th కూడా తెలుగు మీడియం చదివారా, ఇంగ్లీష్ మీడియమా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ తెలుగు 10th కూడా మీరు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, సాంస్క్రిట్, హిందీ, మీరు ఏదైతే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు బ్రిడ్జి కోర్స్ అయినట్లయితే బ్రిడ్జి కోర్స్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మీ యొక్క ఫాదర్ లేదా మదర్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి అడిషనల్గా. నెక్స్ట్ వచ్చేసి రిలీజియన్, మీరు హిందూ, ముస్లిం, మీరు ఏ కేటగిరీలో చెందినట్లయితే ఆ రిలీజియన్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ కేటగిరీ, మీరు ఓపెన్ అయితే ఓసీ పెట్టండి, లేదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మీరు ఏ రిజర్వేషన్ కేటగిరీలో వస్తారో ఆ రిజర్వేషన్ కేటగిరీని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఒకవేళ మీకు 10th మెమోలో ఉన్నట్లయితే ఎంటర్ చేయండి, లేకపోయినా మీకు తెలిసి ఉంటాయి కాబట్టి ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇయర్ బ్లడ్ గ్రూప్, దిస్ ఇస్ ద ఆప్షనల్ ఓన్లీ, వీలైతే ఎంటర్ చేయండి. అడిషనల్గా మీకు ఇంకేమైనా రిజర్వేషన్స్ ఉన్నట్లయితే, రైల్వే ఎంప్లాయీస్ అయితే ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, మీరు
సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆర్మ్డ్ పర్సనల్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే రిజర్వేషన్ వర్తిస్తుందో ఆ సర్టిఫికేట్స్ని మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి క్యాండిడేట్ కూడా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు February 1, 2019 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్ మస్ట్ ఆల్సో ఎంటర్ 7 year స్టడీ డీటెయిల్స్. మీరు లాస్ట్ 7 years అంటే 6th క్లాస్ నుంచి ఎక్కడ చదివారో ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేనట్లయితే నో క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్. ఇక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేశాక ఏం చేయాలి, గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా అపియర్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ స్టడీ డీటెయిల్స్. మీరు ఇంతకుముందు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారు, ప్లేస్ ఆఫ్ స్టడీ తెలంగాణ. నెక్స్ట్ ఏంటి 11th, దట్ మీన్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివారు, తెలంగాణ. ఈ విధంగా మీరు 6th క్లాస్ వరకు డీటెయిల్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఎంటరింగ్ స్టడీ డీటెయిల్స్ యూ కెన్ క్లిక్ ఆన్ ప్రివ్యూ బటన్. మీకు ప్రివ్యూ బటన్ కింద కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మీకు ఒకవేళ ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. లేదు ఆల్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ ఓన్లీ అనుకున్నట్లయితే ఏం చేయాలి, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది. అప్లికేషన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అయిపోయాక మీకు ఒక అప్లికేషన్ నెంబర్ మీ యొక్క మొబైల్కి ఎస్ఎంఎస్ చేయబడుతుంది. నెక్స్ట్ ఏంటి, అప్లికేషన్ ఎప్పుడైతే సబ్మిట్ అవుతుందో నెక్స్ట్ యూ కెన్ సీ రైట్ సైడ్ క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్. మీరు ఎప్పుడైతే క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్ ఆప్షన్స్ పేజీ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ అప్లికేషన్ వెబ్ ఆప్షన్స్ బై కోర్స్ ఆర్ బై కాలేజ్. మీరు ఒకవేళ బై కోర్స్ చేశారనుకోండి, బై కోర్స్ మీద క్లిక్ చేయండి. బై కోర్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, వెబ్ ఆప్షన్స్, బై కోర్స్ ఆర్ బై కాలేజ్. బై కోర్స్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మీరు యూనివర్సిటీ నేమ్ క్లిక్ చేయాలి. అంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ, మీకు ఏ యూనివర్సిటీ అయితే చదవాలని అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీని క్లిక్ చేయండి, ఉస్మానియా యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి కోర్స్, మీరు బీఏనా బీకామా ఏ గ్రూప్ చదువుకోవాలనుకుంటున్నారు, బీఎస్సీ. నెక్స్ట్ వచ్చేసి మీడియం, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకుంటున్నారో ఆ మీడియాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి, షో కాలేజెస్. నెక్స్ట్ ఏం చేయాలి, క్లిక్ ఆన్ షో కాలేజెస్. కాలేజ్ మీకు ఓపెన్ అవుతాయి. ఈ కాలేజ్ ఓపెన్ అయ్యాక ఆల్ ఆర్ ద సిబిసిఎస్ కోర్సెస్, దట్ మీన్స్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. మనకి 2016 ఆన్వర్డ్స్ డిగ్రీ కోర్సెస్ ఆల్ ఆర్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఓన్లీ. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఆప్షన్స్ ఏదైనా క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ క్లిక్ చేసినట్లయితే గవర్నమెంట్స్ పైన క్లిక్ చేయండి, లేదు ప్రైవేట్ కాలేజ్ అయితే ప్రైవేట్ పైన క్లిక్ చేయవచ్చు. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ మెన్షన్ చేశారు, బాబు జగ్జీవన్ రామ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నేను వెబ్ ఆప్షన్స్ పైన మరీ సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోని తప్పక చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి, మీకు రైట్ సైడ్లో చూడండి మీకు ట్యూషన్ ఫీ కూడా డిస్ప్లే అవుతుంది. మీకు ఆ కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, అదర్స్, ఈ విధంగా మీకు టోటల్ ఫీ ఆ కాలేజ్ ఎంత ఉందో కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చేయాలంటే ప్రయారిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ప్రయారిటీస్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీకు రైట్ సైడ్ మీకు ఏ కాలేజీలో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజీని ఫస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్, థర్డ్, ఈ విధంగా మీరు ప్రయారిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయారిటీస్ ఇవ్వడం అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి, సేవ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి.
ఈ విధంగా మీరు సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత లాగౌట్ బటన్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For latest updates of those, subscribe my channel RD Home.